ఇది బ్యాక్ నెక్ మనం ఇంత తీసుకొని జస్ట్ ఇది కట్ చేసుకోవాలి. ఇదేమో అండర్ ఆర్మ్ 7 తీసుకొని ఇది కట్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్ ఎప్పుడు కానీ ఎక్స్ట్రా ఉండాలి క్లాత్. ఇక్కడ మనము కట్స్ కోసం అనేసి డాట్స్ కోసం అనేసి ఇలా యూజ్ చేసుకోవాలి. ఇది కాలర్ నెక్ కాబట్టి మనం ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని అక్కడ నుంచి ఈ ప్లేస్ వరకు 7 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. 7 ఆర్ మీ నెక్ని బట్టి నేను ఇక్కడ 9 తీసుకున్నాను. ఇక్కడి వరకు మనము ఇది కట్ చేసుకోవాలి. సేమ్ ఇది కూడా బ్యాక్ పోర్షన్ లాగే తీసుకొని ఇక్కడ మాత్రం కొద్దిగా లోపలికి కట్ చేసుకోవాలి. ఇది పాయింట్ 10 ఇంచెస్ వరకు పాయింట్ తీసుకోవాలి. ఎప్పుడు కానీ ఈ మన అండర్ ఆర్మ్ మధ్యలో నుంచి ఇక్కడికి మళ్ళీ కర్వ్గా తీసుకొని స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. తీసుకొని ఈ పార్ట్ నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉండేలా చూసుకోవాలి. దీనికి 1 ఇంచెస్ గ్యాప్ తీసుకోవాలి. ఫస్ట్ తీసుకొని ఇక్కడ పాయింట్ సెట్ చేసేసుకొని దీని నుండి ఇది స్ట్రైట్గా కర్వ్గా తీసుకోవాలి. ఈ స్ట్రైట్ లైన్ తీసేసి నెక్స్ట్ దీన్ని ఇక్కడ 4 ఇంచెస్ వరకు పాయింట్ పెట్టుకున్నాం కదా, దీని నుంచి ఇక్కడికి కనెక్ట్ చేసుకోవాలి. ఇది లుక్ ఇలా ఉంటుంది. ఇంకా మీకు డీటెయిల్గా కావాలంటే కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో మంచిగా డీటెయిల్గా పోస్ట్ చేస్తాను. ఈ బ్లౌజ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటివి ఇంకా మంచి బ్లౌజ్ మోడల్స్ నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.